హలో ఫ్రెండ్స్. మైండ్ పవర్ పార్ట్ 2 శ్వేత విజ్ఞానం బుక్ లాస్ట్ చాప్టర్ స్టార్ట్ చేద్దాము. ఈ చాప్టర్ వచ్చి అడగండి ఇవ్వబడును. ఆస్క్ అండ్ ఇట్ ఈస్ గివెన్. వాట్ థింగ్స్ సో ఎవర్ యు డిజైర్ వెన్ ఏ ప్రే బిలీవ్ దట్ ఏ రిసీవ్ దెమ్ అండ్ ఏ షల్ హ్యావ్ దెమ్. అది జీసస్ క్రైస్ట్ చెప్పింది. మీరు ఏదైతే వాంఛిస్తున్నారో మీరు ప్రార్థించినప్పుడు వాటిని ఇప్పటికే పొందినట్లుగా విశ్వసించినట్లయితే తప్పనిసరిగా వాటిని పొందుతారు. సో మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో దానిని అది కావాలి అని మన యూనివర్స్‌కి కానీ, గాడ్‌కి కానీ చెప్పినప్పుడు అది మనకు వచ్చేసినట్లుగా మనం దాన్ని అలా నమ్మాలి. అలా నమ్మితే కనుక అది గ్యారంటీగా మనకొస్తుంది అంటున్నారు. వాటిని ఇప్పటికే పొందినట్లు అంటే మీ మనోక్షేత్రంలో ఫీలింగ్స్, ఎమోషన్స్ మరియు విజువలైజేషన్స్‌తో ఈ మూడింటిలో ఏదైనా ఒకటి లేదా అన్నీ కలిపి సాధన చేయవచ్చు. అలా చేసినట్లయితే వాటిని తప్పనిసరిగా వాస్తవ రూపం చెందించుకోగలుగుతారు. ఈ పుస్తకంలో అన్ని పేజీలు దీని గురించే చర్చించుకుంటున్నాం. కృష్ణా, గోదావరి, గంగా నదులు ఆనాటి కాలం నుండి ప్రవహిస్తున్నాయి. పంట పొలాలకు, తాగునీటి అవసరాలకు, ఇతరత్రా అవసరాలకు మీరు వాంఛించినప్పుడు ఆ నీరు మీకు అందుబాటులోకి వస్తుంది. ప్రాజెక్టులు కట్టి ఆ జలాలను వినియోగించుకుంటున్నారు. సో, ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారంటే, మనకి చాలా రివర్స్ ఉన్నాయి గదా! కృష్ణా, గోదావరి, గంగా అని. సో, అది మనకి ఇండియాలో వాటిని ఇప్పుడు ఆ వాటర్ ఎలా యూజ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు దానికి కావాల్సినట్టు ప్రాజెక్ట్స్ కట్టి, దాన్ని డ్యామ్స్ కట్టి, దాన్ని అలా మూవ్ చేస్తూ ఉంటారు గదా! వాటర్ డైరెక్షన్‌ని. సో, మనకి అలానే మనకి ఎప్పుడైతే కావాలని అనుకుంటామో ఏదైనా, దాన్ని ఫీలింగ్స్, ఎమోషన్స్ అండ్ విజువలైజేషన్స్‌తో అది వచ్చేసినట్లుగా ఊహిస్తే అది ఆటోమేటిక్‌గా మేనిఫెస్ట్ అవుతుంది అని చెప్తున్నారు. ఆ నదులు తమంతట తాముగా మీ పంట పొలాల్లోకి రావు. మీరు వాంఛించాలి, ఆకాంక్షించాలి, అడగాలి. అప్పుడే మీ ప్రాజెక్టులు కాలువల ద్వారా తెచ్చుకుంటారు. ఆ మాదిరిగానే ఈ విశ్వంలో అపారమైన చైతన్య శక్తి అంటే ఇన్ఫైనైట్ కాన్షియస్‌నెస్ మీ వినియోగంలోనికి సిద్ధంగా ఉంది. మీ చైతన్య శక్తిని మీ జీవితానుభవాలుగా, భౌతిక వస్తువులుగా, భౌతిక సంఘటనలుగా రూపాంతరం చెందించుకోవాల్సిన బాధ్యత మీదే. విత్తనం ఉంటేనే మొక్కను, మహావృక్షాన్ని ఆశించగలం. విత్తనాన్ని భూమిలో నాటితేనే కదా మనం పంటను పొందేది. మీ యొక్క సంకల్పాలు, లక్ష్యాలు, వాంఛలు, ఆకాంక్షలు అనేవి విత్తనం వంటివి. వాటిని మీ యొక్క అంతరంగ ప్రపంచానికి తెలియపరచవలసి ఉంది. సో, చాలా సింపుల్‌గా చెప్పారు. ఏమంటే, మనకి ఏదైనా కావాలి అనుకుంటున్నాము గోల్స్ కానీ, మనకి ఇంట్రెస్ట్స్ కానీ ఏవైతే ఉన్నాయో, అవి ఒక సీడ్ లాగా ఉంటే కనుక, దాన్ని మనకి ఇన్నర్‌తో కనెక్ట్ చేసి ఆహ్, ఆహ్, హ్మ్, చేస్తే కనుక ఆటోమేటిక్‌గా అది రియాలిటీలోకొస్తుంది. సో, అదేంటంటే, మన భూమిలో పెట్టినట్లుగా మన ఇన్నర్‌తో కనెక్ట్ చేయాలి దాన్ని. సో, అప్పుడు దాన్ని ఆటోమేటిక్‌గా ఒక మొక్క అవుతుంది. తర్వాత అది వృక్షం అవుతుంది అని. కోట్ల కోట్ల సంవత్సరాల నుండి కృష్ణా, గోదావరి, గంగా నది మొదలగునవి ఈ భూమి మీద ప్రవహిస్తూనే ఉన్నాయి. మీరు అడగలేదు, వాంఛించలేదు కనుక నదులు మీ వినియోగంలోనికి రాలేదు. మహామూల చైతన్యం కూడా అంతే. మీరు అడిగితే అది మీ వినియోగంలోనికి వస్తుంది. సో, ఈ రివర్స్ అన్నీ కూడా ఎప్పటినుంచో ఈ భూమి మీద ఉన్నాయి కదా! మనకి చాలామంది అంటూ ఉంటారు, మా పొలాలకి నీళ్ళు లేవు అని. తర్వాత గవర్నమెంటు ఆహ్, వాటర్‌కి కావాల్సిన ప్రాజెక్ట్‌లన్నీ పెట్టి ఆ పొలాల్లోకి వాటర్ సో, మనం ఏంటి ఆ టైంలో అక్కడ ఏం జరిగింది? మనకు ఆ వాటర్ కావాలి. మనకు వాటర్ ఉంటే ఫార్మింగ్ ఈజీ అవుతుంది. పంట పొలాలొస్తాయి అనే థాట్ మనకు వచ్చింది. ఆ థాట్ వచ్చినప్పుడు దానికి ఆటోమేటిక్‌గా దానికి కావాల్సిన పనులన్నీ అనుగుణంగా జరుగుతూ ఉంటాయి. సో, అలానే మనకి కావాల్సినట్లుగానే ఈ ఆల్ దట్ ఈజ్ అనే మూల చైతన్యంలో అన్నీ ఉన్నాయి. కానీ మనం దాన్ని అడగాలి. మనకి ఏం కావాలి అనేది మనకి క్లారిటీ తెలియాలి. అప్పుడు ఆటోమేటిక్‌గా అది ఆహ్, వినియోగంలోకొస్తుంది అంటున్నారు. ఆస్క్ అండ్ ఇట్ ఈస్ గివెన్. అడగండి మరి అది ఇవ్వబడును. కాన్షియస్ మైండ్ పరిధిలో మీరు ఏది సంకల్పించుకుంటున్నారో నిర్ణయించుకోవాల్సి ఉంది. లక్ష్యం, సంకల్పాలను ఎంచుకోవటానికి కాన్షియస్ మైండ్ పరిధిలోని మానవ ఇంటెలిజెన్స్ యొక్క అవసరం చాలా ఉంటుంది.
ఈ మానవ ఇంటెలిజెన్స్‌ని ఎంతెంతగా వినియోగించుకుంటారో అంతంతగా దాని యొక్క శక్తి సామర్థ్యాలు విస్తరిస్తూ ఉంటాయి. ఈ మానవ ఇంటెలిజెన్స్ ఉన్నదే జీవితానుభవాలను, భౌతిక సంఘటనలను పొందేందుకు గల లక్ష్యాలు, సంకల్పాలను ఎంచుకోవటం కోసం. ఈ లక్ష్యాలు, సంకల్పాలు అనేవి విత్తనం లాంటివి. విత్తనమును భూమిలో నాటినప్పుడు అవి మొక్కలై తర్వాత మహావృక్షాలు అవుతాయి. ఆ మాదిరిగానే ఈ లక్ష్యాలను, సంకల్పాలను సబ్‌కాన్షియస్ మైండ్‌లోనికి నాటాలి. సో, మనం ఈ మనకున్న ఇంటలెక్టు ఎందుకు అనేది ఏంటి అంటే, సో, మనకి ఎటువంటి గోల్స్ కావాలి అనేవి మనం దాన్ని డిసైడ్ చేసుకోవడానికి మనం ఇంటలెక్ట్‌ని వాడాలి అని చెప్తున్నారు. సో, ఎందుకు ఇంటలెక్ట్ మనకున్నది అంటే, మనకు ఇక్కడ ఏదైతే మనము ఎక్స్‌పీరియన్స్ చేయాలి అనుకుంటున్నామో ఈ భూమి మీద, అది ఆ గోల్ సెట్ చేసుకోవడానికి మనకి ఇంటలెక్ట్ అవసరము అని చెప్తున్నారు. సో, ఒకసారి ఆ గోల్ సెట్ చేసుకుంటే అది ఇందాక చెప్పినట్లుగానే అది ఒక సీడ్. మనకి ఏది కావాలి అనుకుంటున్నామో అదొక సీడ్. అది మన ఇన్నర్‌తో కనెక్ట్ చేస్తే అది రియాలిటీకొస్తుంది. ఈ లక్ష్యాలు, సంకల్పాలను ఎమోషన్స్, ఫీలింగ్స్ చిత్రీకరణ రూపంలో సబ్‌కాన్షియస్ మైండ్‌లో చొప్పించాలి. The really mature person cannot be serious. There is nothing to be serious about. The whole of life is fun. It is a play of consciousness. And that is what creation reveals to you. That whole of life is a beautiful play of energy. పరిణతి చెందిన మనిషి ఎప్పుడూ కూడా తీవ్రమైన ఆలోచనలతో ఉండడు. జీవితంలో దేనిని తీవ్రంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. జీవితం యొక్క సమస్తము ఒక సరదా, ఒక ఆట. ఇది చైతన్య శక్తి యొక్క ఆట. ఈ సృష్టి ఈ సరదా తత్వంతోనే బోధిస్తుంది. ఈ జీవితం సమస్తము ఈ శక్తి యొక్క సరదా తత్వమే. సో, మనము మన లైఫ్‌లో చాలా ప్రతిరోజు జరిగే విషయాలను కానీ, లేకపోతే మనకేదన్నా గోల్స్ పెట్టుకున్నా, ఏదైనా జరగకపోయినా, మనం దాని మీద చాలా సీరియస్ అయిపోతూ ఉంటాము. లేకపోతే డే టు డే యాక్టివిటీస్‌లోనే చాలా ప్రతిదాన్ని చాలా సీరియస్‌గా తీసుకొని, ఒకవేళ జరగకపోతే ఎలాగా అనే థాట్స్‌తో స్టార్ట్ అయిపోయి, లేకపోతే ఒకవేళ నిజంగానే అది జరగకపోతే దానిలో చాలా ఒక రకమైన విక్టిమ్ మైండ్‌సెట్ కానీ, గిల్ట్ మైండ్‌సెట్ కానీ, ఏదో ఒక దాంతో ఒక నెగెటివ్ ఆహ్, ఎమోషన్‌ని క్యారీ చేస్తూ ఉంటాము. సో, అలా కాకుండా మెచ్యూర్‌గా ఉన్న సోల్ అయితే కనుక అసలు లైఫ్‌ని సీరియస్‌గానే తీసుకోదు. సో, లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ ప్లేఫుల్‌నెస్ అని చెప్తున్నారనమాట. సో, మన జీవితాల్లో చైతన్య శక్తి ఉన్న ఇన్నర్‌లో ఉన్న చైతన్య శక్తి అంతా కూడా ఒక ఆటే. సో, అదంతా ఏంటి సరదా తత్వంతో ప్లేఫుల్‌నెస్‌ని మాత్రమే మనకి టీచ్ చేస్తుంది అని చెప్తున్నారు. ఇది ఫస్ట్ టైము వింటున్నాం. చాలా బావుంది. అంటే సో, లైఫ్‌ని మనం పనులన్నీ చేయాలి. మనం ఒక గోల్ సెట్ చేసుకోవాలి. ప్రణాళిక వేసుకోవాలి. దానికి కావాల్సినట్లు వర్క్ చేయాలి. కానీ దానిలో ఎటువంటి సీరియస్‌నెస్ అంటే సీరియస్‌నెస్ అంటే ఇన్ ద సెన్స్ ఆఫ్ నెగెటివ్ వైబ్రేషన్స్ ఏమి క్యారీ చేయకూడదు అని చెప్తున్నారు. వాస్తవ రూపం చెందించే ప్రక్రియ ద మేనిఫెస్టేషన్ ప్రాసెస్ అనేది ఒక సరదా, ఒక ఆట. ఫలితం వస్తే రాని, రాకుంటే పోనీ. చిన్న పిల్లలు సరదాగా ఆటలు ఆడుకుంటున్న మాదిరిగా ఫీలింగ్స్, ఎమోషన్స్ మరియు చిత్రీకరణతో ఉపయోగించండి. వెన్ యూ ప్రే, బిలీవ్ దట్ యూ రిసీవ్ దెమ్. మీరు ప్రార్థించినప్పుడు వాటిని ఇప్పటికే పొందినట్లుగా విశ్వసించండి. చైతన్య శక్తి మీకు సిద్ధంగా ఉంది. ఈ చైతన్య శక్తి భౌతిక సంఘటనలుగా, భౌతిక వస్తువులుగా, జీవిత అనుభవాలుగా రూపాంతరం చెందడానికి సిద్ధంగా ఉంటుంది. మీరు అడగవలసి ఉంది. సో, మనకి ఏది కావాలి ఈ వర్తమానంలోని అనేది ముందు మనకి క్లారిటీ తెచ్చుకొని, అది కావాలి అని చెప్పి మన యూనివర్స్‌ని లేకపోతే గాడ్‌ని అడగాలి. మన ఇన్నర్‌తో కనెక్ట్ అయ్యాడు. అడిగితే ఆటోమేటిక్‌గా మనకి కావాల్సింది మేనిఫెస్ట్ అవుతుంది అని. క్వాంటం ఫిజిక్స్ బోధిస్తున్నది కూడా అదే. ఈ విశ్వమంతా చైతన్య శక్తితో నిండి ఉన్నది. విశ్వం అంటే చైతన్య శక్తి. ఆత్మశక్తి అంటే చైతన్య శక్తి. జీవుడు అంటే పరమాత్మ. యూ ఆర్ ఏ మల్టీ డైమెన్షనల్ పర్సనాలిటీ. Trust the miracle of your own being. Make no divisions between the physical and spiritual in your lifetimes. For the spiritual speaks with the physical voice, and the corporeal body is the creation of the soul.
మీరు బహుముఖ తలాల యొక్క శక్తి స్వరూపం. మహా అద్భుతమైన స్వస్థితిని మీరు విశ్వసించండి. భౌతికత మరియు ఆధ్యాత్మిక మధ్య విభజన రేఖలు గీయకండి. మీ యొక్క జీవితం సమస్తము ఈ రెండింటి యొక్క సమ్మేళనమే. ఆధ్యాత్మికత అనేది భౌతిక స్వరంతో వ్యక్తీకరించబడుతుంది. ఈ భౌతిక దేహం అనేది ఆ ఆత్మ యొక్క సృష్టియే. ఆత్మశక్తి తనను తాను చైతన్య పరిణామము మరియు ఆధ్యాత్మిక పరిణామం చెందించుకోవడం కోసం ఈ 3 తలాల భూమిపై అంటే 3 డైమెన్షన్ ఎత్తుపై ఈ దేహాన్ని సృష్టించుకున్నది. సో మనము మల్టీ డైమెన్షనల్ పర్సనాలిటీ అంటే ఎందుకంటే మనం ఈ 3 డైమెన్షన్ ఎత్తు మీద ఉన్నాం కాబట్టి మన ఫ్రీక్వెన్సీ కూడా అదే సేమ్ 3 డైమెన్షన్ పర్సనాలిటీతో ఉందన్నమాట. సో మనము స్పిరిచువల్ గా ఒకటి, ఫిజికల్ గా ఒకటి, ఇవి రెండు వేరు వేరు అని చెప్పి మన ఆత్మ వాయిస్ ఒకటి, మన ఫిజికల్ వాయిస్ ఒకటి అని చెప్పి మనల్ని రెండుగా విడదీసి ఆలోచించొద్దు అని చెప్పి చెప్తున్నారు. ఈ రెండు ఒకదానితో ఒకటి ఎప్పుడు ముడిపడి ఉంటాయి. సో ఈ రెండిటి సమ్మేళనమే మానవ జీవితం అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఈ భౌతిక దేహం అనేది ఆ సోల్ యొక్క క్రియేషన్. ఈ ఆత్మశక్తి అని చైతన్య పరిణామము ఈ రెండు కూడా ఆధ్యాత్మిక పరిణామము, చైతన్య పరిణామం ఈ రెండు పెంచుకోవటం కోసమే మనం ఈ 3 డైమెన్షనల్ ఎత్తు మీదకి వచ్చాం కాబట్టి ఆ రెండింటిని విడివిడిగా చూడొద్దు, రెండింటిని కలిపి చూడాలి అని చెప్పి చెప్తున్నారు. దిస్ ఈస్ సంథింగ్ దట్ ద యూనివర్స్ వాంట్స్ టు క్రియేట్ త్రూ యూ. ఈ విశ్వం మీ ద్వారా కొంత సృష్టిని వాస్తవ రూపం చెందించడానికి ఉవ్విళ్ళూరుతున్నది. ఈ సృష్టి ద్వారా చైతన్య పరిణామ వ్యాకోచం సంభవిస్తున్నది. ఈ పరిణామం ఆధ్యాత్మిక జ్ఞాన విస్తరణకు దోహదపడుతుంది. సో మనం ఇక్కడే ఒక ఇన్స్ట్రుమెంట్ మాత్రమే కదా, ఒక జన్మ తీసుకుని ఇక్కడికి వచ్చింది. యూనివర్స్ మన ద్వారా ఏదైతే చేయాలనుకుంటుందో యూనివర్స్ ఈ భూమి మీద మనల్ని ఒక ఇన్స్ట్రుమెంట్ లాగా వాడుకుంటుంది. సో దానికి మనము ఓపెన్ మైండెడ్ తో సరెండర్ అయి ఉండాలి అని చెప్తున్నారు అనమాట. సో అలా ఉండటం వల్ల ఏమవుతుంది అంటే మనకి స్పిరిచువల్ నాలెడ్జ్ పెరుగుతూ ఉంటుంది అని. చాలా మందికి వచ్చే సందేహం ఏమిటి అంటే ఆధ్యాత్మిక జ్ఞాన విస్తరణ లేదా చైతన్య పరిణామం అంటే ఏమిటి అని. ఉదాహరణకు మొబైల్ ఫోన్ ను తీసుకోండి. కీప్యాడ్ ఫోన్ నుంచి ఈ రోజు స్మార్ట్ ఫోన్ లేదా ఫోన్ వరకు టెక్నాలజీ పరంగా ఎంత విస్తరిస్తున్నదో ఏడాదికి ఎంతెంతగా ఈ టెక్నాలజీ విస్తరిస్తోందో మీకు తెలుసు కదా. ఈ టెక్నాలజీ ఫలానా సంవత్సరంలో ఆగిపోతుందని ఎవరైనా చెప్పగలరా? ఇది సాధ్యం కాదు. ఆ మాదిరిగానే ఈ ఆధ్యాత్మిక జ్ఞాన విస్తరణ, చైతన్య శక్తి విస్తరణ మరి ఆత్మ యొక్క పురోగతి ఎప్పటికప్పుడు కొనసాగుతూనే ఉంటుంది. ఇది అనంత కాలము కొనసాగే ప్రక్రియ. ఈ ఆత్మ ఎప్పటికీ విస్తరిస్తూనే ఉంటుంది. ఎప్పటికీ పరమాత్మలో విలీనమైవటం సంభవించదు. సేతు విజ్ఞానం ఈ విషయాన్ని చెప్తుంది. మైండ్ పవర్ సేతు విజ్ఞానం పార్ట్ 1 లో తప్పక చదవండి. సో పార్ట్ 1 లో చెప్పినట్లు మనం ఏంటంటే మల్టీ డైమెన్షన్ ప్లేన్ లో ఉన్నాము. మనం మల్టీ డైమెన్షనల్ పర్సనాలిటీ. సో మనం ఇప్పుడు 3 డైమెన్షనల్ ప్లేన్ లో ఉన్నాం కదా భూమి మీద. సో ఇక్కడికి రాకముందు మనం ఇంకా లోవర్ డైమెన్షనల్ ప్లేన్ లో ఉండుంటాము. 2 కానీ 1 కానీ. సో ఆ ప్లేన్ లో ఉన్నప్పుడు మన ఫ్రీక్వెన్సీలు ఆ ప్లేన్ లోనే ఉన్నాయి. అంటే మన నాలెడ్జ్, మన స్పిరిచువల్ నాలెడ్జ్, చైతన్య మనలో ఉన్న ఎనర్జీ ఆ లెవెల్లో ఉన్నాయి. సో అక్కడ మనం నేర్చుకోవాల్సింది నేర్చుకుని మన నాలెడ్జ్ని పెంచుకుని 3 డైమెన్షన్స్కి వచ్చాము. సో ఇక్కడ 3 డైమెన్షనల్ ఫ్రీక్వెన్సీ ఒక లెవెల్లో దానికి ఒక ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత ఈ 3 డైమెన్షనల్ ప్లేన్ లో మనం నేర్చుకోవాల్సిందంతా నేర్చుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ హయ్యర్ డైమెన్షనల్ ప్లేన్ లోకి వెళ్తాము. సో ఇలా ఎప్పటికప్పుడు మనల్ని మనం వృద్ధి చెందించుకుంటూ నెక్స్ట్ డైమెన్షన్ లోకి వెళ్తూ ఉంటాము. ఒకవేళ మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది ఇంకా కంప్లీట్ గా నేర్చుకోకపోతే మళ్ళీ ఇంకో జన్మ తీసుకుని భూమి మీద కానీ అలానే వేరే 3 డైమెన్షనల్ ప్లేన్ లో ఇంకా వేరే ప్లేన్ లో కానీ మళ్ళీ జన్మ తీసుకుని మళ్ళీ అక్కడికి వచ్చి మళ్ళీ నేర్చుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాం. సో మన అభివృద్ధి పెరుగుతున్న కొద్దీ మన డైమెన్షనల్ ఎనర్జీస్ నెక్స్ట్ హైయర్ డైమెన్షన్స్ కి వెళ్తూ ఉంటాము. సో అదే మన పార్ట్ 1 లో చెప్పారు. సో దీని ద్వారా ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే
మన యొక్క పురోగతి అనేది ఎప్పటికీ ఆగిపోదు. కాన్స్టెంట్‌గా జరుగుతూనే ఉంటుంది అని చెప్తున్నారు. సో, ఇది మళ్ళీ మనం ఎక్కడి నుంచి వచ్చాము పరమాత్మలో లేకపోతే ఆహ్, 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 మన యాక్చువల్‌గా వర్డ్ మర్చిపోయాను. సో, అలా మూలాత్మలో మనం కంప్లీట్‌గా పూర్ణాత్మ. పూర్ణాత్మ. పూర్ణాత్మలో మళ్ళీ మనం విలీనం అయిపోవటము అనేది ఉండదు అని చెప్తున్నారు. ఇలా కాన్స్టెంట్‌గా మనం అభివృద్ధి చెందుతూ నెక్స్ట్ డైమెన్షనల్ ప్లేన్‌లో వెళ్తూ ఉంటాము అని. ఈ దిశా తలం 3 డైమెన్షనల్ సిస్టమ్ జన్మ తీసుకుంటున్నది భౌతిక అనుభవాలను పొందటం కోసం, తద్వారా చైతన్య శక్తి పరిణామం చెందించుకోవటం కోసం. ఈ సృష్టిలో కోటానుకోట్ల లోకాలు ఉన్నాయి. ఈ భూమి అనేది ఒకానొక లోకం. అంతే. ఈ లోకానికి ఆ లోకం గొప్పదే. ఈ లోకానికి ఆ లోకం గొప్పదే. ప్రతి లోకం కూడా విశిష్టమైనది. అలాగే ఈ భూమి కూడా ఒకానొక విశిష్ట లోకం. సో, ఎ ఈ మళ్ళీ ఇలా ఈ డైమెన్షనల్ ప్లేన్ గొప్పదా? లేకపోతే హైయర్ డైమెన్షనల్ ప్లేన్ గొప్పదా? అనే కంపారిజన్ వద్దు. ఏ వరల్డ్‌కి ఆ వరల్డ్ గొప్పది అని చెప్తున్నారనమాట. ఈ భూమి మీద ఒక శ్రీకృష్ణుడు, ఒక బుద్ధుడు, ఒక జీసస్ క్రైస్ట్ స్థాయికి చైతన్య శక్తి పరిణామము మరియు ఆధ్యాత్మిక జ్ఞానం పరిణామము చెందగల శక్తి సామర్థ్యాలు ప్రతి ఒక్కరికి వారి అంతరంగ ప్రవచనంలోనే ఇమిడబడి ఉన్నాయి. సో, మనందరికీ కూడా బుద్ధుడికి, జీసస్‌కి ఉన్నంత ఆహ్, ఆహ్, చైతన్య శక్తి మన ఇన్నర్‌లోనే ఉంది అని చెప్తున్నారు. ఆస్క్ అండ్ ఇట్ ఈస్ గివెన్. అడగండి మీకు ఇవ్వబడును. ఈ విశ్వం అందరికీ ఇస్తుంది. అడిగిన ప్రతి ఒక్కరికి ఇవ్వబడును. సో, ఈ చాప్టర్‌లో మనకు చెప్తోంది ఏంటి అంటే, అన్నీ ఇక్కడే ఉన్నాయి. మన యూనివర్స్‌లో ప్రతి ఒక్కటి ఉంది. అది మన ఇన్నర్‌తో మనం కనెక్ట్ అయ్యి, మనం అడగాలి ఆటోమేటిక్‌గా ఇస్తుంది అని. రమణ మహర్షి అడిగినది ఇవ్వబడుతుంది. కబీర్ దాస్ అడిగింది ఇవ్వబడుతుంది. హిట్లర్ అడిగినది ఇవ్వబడుతుంది. డొనాల్డ్ ట్రంప్ అడిగింది ఇవ్వబడుతుంది. ఎవరు ఏది అడిగితే వారికి అది ఇవ్వబడుతుంది. ఈ విశ్వంలో గుడ్ ఆర్ బ్యాడ్ అనేది ఉండదు. అడిగిన ప్రతి వారికి ఇవ్వబడుతుంది. అడిగినది ఇవ్వబడుతుంది మరియు దాని పర్యవసానాలు ఇవ్వబడతాయి. వాటి ద్వారా ఆధ్యాత్మిక పాఠాలు అంటే స్పిరిచువల్ లెసన్స్ నేర్చుకోవటము సంభవిస్తుంది. ఫీలింగ్స్, ఎమోషన్స్ మరియు విజువలైజేషన్స్ రూపంలో సబ్‌కాన్షియస్ మైండ్‌ని అడగండి. ఎలా అనేది ఈ పుస్తకంలో ఎంతో విపులంగా వివరించాం. అలాగే మైండ్ పవర్ పార్ట్ 1, థాట్ పవర్ 1 పార్ట్ 1 అండ్ పార్ట్ 2లో కూడా ఇవ్వటం జరిగింది. మై లైఫ్ ఈజ్ మైన్ అండ్ ఐ ఫార్మ్ ఇట్. నా జీవితం నాది, మరి దీన్ని నేను సృష్టించుకుంటున్నాను. ఈ మహాపరివాక్యాన్ని ప్రబలంగా విశ్వసించండి. ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. ఎవరి ఆత్మ పురోగతిని వారే చెందించుకోవాలి అని భగవద్గీతలో 6:5 అది శ్లోకంలో చెప్పారు కదా! అదే చెప్తున్నారు. ఎవరికి వారే ఆత్మోద్ధరణం చేసుకోవాలే కానీ, ఆత్మ పతనం చేసుకోకూడదు. ఆత్మకు ఆత్మయే బంధువు. ఆత్మకు ఆత్మయే శత్రువు కూడా అయ్యుంది. సో, మనకి ఏదైతే క మనం పాజిటివ్‌గా ఆలోచిస్తే మనకి మనమే బంధువు. మనం కనుక నెగెటివ్‌గా ఆలోచిస్తే మనకి మనమే శత్రువు అనేది చాలా సింపుల్‌గా చెప్పారనమాట. సో, మనం అదంతా కూడా మన థాట్స్‌లోనే ఉంది. మన మైండ్ నుంచి ఏదైతే వస్తుందో అదే మన ఆహ్, మనకి పాజిటివ్‌గా సైడ్‌కైనా తీసుకెళ్ళొచ్చు, నెగెటివ్ సైడ్‌కైనా తీసుకెళ్ళొచ్చు అని. ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. ఒకరిని ఇంకొకరు ఎప్పుడూ ఉద్ధరించలేరు. ఒకరి ఆకలిని ఇంకొకరు తీర్చలేరు. ఎవరికి నిద్ర వస్తే వారే నిద్రపోవాలి. ఎవరి సాధన వారే చేసుకోవాలి. ఎవరి జ్ఞానాన్ని వారే సంపాదించుకోవాలి. మన కర్మలు మనకే ఫలితాలను ఇస్తాయి. మన కర్మలకు మనమే సరిచేసుకోవాలి ఉంది. చేసుకుంటూ ఉండాలి. సో, మనం ఏదైతే చేశామో అవే మనకొస్తూ ఉంటాయి. సో, మనకి ఆహ్, మామూలుగా నిద్ర, ఆకలి ఏదైతే అనుకుంటామో ఎవరి పని వాళ్ళే చేసుకోవాలి కదా! అలానే ఇక్కడ ఎవరి నాలెడ్జ్‌ని, ఎవరి విజ్డమ్‌ని వాళ్ళే సంపాదించుకోవాలి అని చెప్తున్నారు.
సంకల్పాలు, లక్ష్యాలను ఎవరికి వారే ఎంచుకొని ఆధ్యాత్మిక చైతన్య పరిణామం చెందుతూ ఉండాలి. ఈ భూమి మీద ఆత్మ పురోగతికి, ఆధ్యాత్మిక జ్ఞాన విస్తరణకు సంకల్పాలు, లక్ష్యాలు అత్యంత ఆవశ్యకం. భౌతిక జీవితానుభవాలు అవసరమే లేదనుకుంటే ఇక్కడ జన్మలు తీసుకోవటం సంభవించదు. సో మనము ఎస్పెషల్లీ స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత స్టార్టింగ్‌లో అందరికి ఏమనిపిస్తుంది? ఫిజికల్ వరల్డ్‌తో సంబంధం లేకుండా ఇదేదో చాలా బావుంది. ఇక్కడే ఉండిపోదాము అనే ఒక థాట్ వస్తుంది. సో అలా అసలు మనం ఈ భూమి మీదకొచ్చినదే ఇక్కడ అనుభవాలను తీసుకోవటం కోసము. ఆ అనుభవాలను తీసుకొని వాటి నుండి వచ్చిన నాలెడ్జ్‌ని తో మనం మనల్ని అభివృద్ధి చెందించుకోవటం కోసం వచ్చాము. అలా వచ్చినప్పుడు మనం అదే అసలు జీవిత అనుభవాలే వద్దు. మనం జస్ట్ స్పిరిచువల్‌గా నాలెడ్జ్ తీసుకుంటూ ఉందాము, థియరీ చదువుకుంటూ ఉందాము అంటే అది అలా మనకి హెల్ప్ అవ్వదు అని చెప్పి చెప్తున్నారు. సో దానివల్ల మన చైతన్య పరిణామం పెద్దగా వృద్ధి చెందదు అని చెప్పి చెప్తున్నారు. యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. మీ వాస్తవాన్ని మీరే సృష్టించుకుంటున్నారు. మీ యొక్క ఉన్నతికి కానీ, అధోగతికి కానీ మీరే కారకులు. మనల్ని మనం ఉద్ధరించుకుంటున్నాం లేదా దిగజార్చుకుంటున్నాం. సో, మనం ఒక మెట్టు పైకెక్కాము అంటే దానికి కావాల్సిన పని మనమే చేసాము. ఆ కర్మ మనమే చేసాము. మన థాట్స్ మనమే చేసాము. అలా కాకుండా మనం ఒక మెట్టు దిగజారాము అంటే దానికి కూడా మనలో ఏదో ఒక నెగెటివ్ థాట్స్ ఏదో ఉన్నది అని చెప్పేది మనం చెక్ చేసుకోవాలి అని చెప్తున్నారు. యువర్ create that you have the situation already in absolute certainty, that is in your subconscious mind, and then the physical has to flow. The physical dimension just follows what is already there in the non-physical form, that is in your subconscious mind. మీరు వాంఛిస్తున్న భౌతిక జీవితానుభవాలు మీ యొక్క అంతరంగ ప్రపంచంలో ఖచ్చితంగా ఇప్పటికే రూపుదిద్దుకున్నట్లు బాహ్య ప్రపంచంలో వ్యక్తీకరించబడుతున్నాయి. లక్ష్య సాధన లేదా జీవితానుభవం అనేది తొలుత సబ్కాన్షియస్ మైండ్లో రూపుదిద్దుకున్న తరువాతనే బాహ్య ప్రపంచంలో ప్రకటితం అవుతాయి. భౌతికత అనేది చైతన్య శక్తి నుండి వెలువడుతుంది. భౌతిక తలంలో ఆ భౌతిక తలంలోని సృష్టి ఆ భౌతిక తలం సబ్కాన్షియస్ మైండ్ని అనుసరిస్తుంది. సో ఏం చెప్తున్నారు అంటే మన సబ్కాన్షియస్ మైండ్లో ఏదైతే ఉందో అదే ఫిజికల్ రియాలిటీలోకి వస్తుంది. సో ఆ రెండు కూడా ఎప్పుడు కనెక్ట్ అయ్యే ఉంటాయి అని చెప్పి చెప్తున్నారు. ఏ మ్యాన్ కెన్ రిసీవ్ నథింగ్ ఎక్సెప్ట్ ఇట్ బీ గివెన్ హిమ్ ఫ్రమ్ సబ్కాన్షియస్ మైండ్. సబ్కాన్షియస్ మైండ్ నుండి రావాల్సిందే తప్ప మరే విధంగానూ మనిషికి జీవితానుభవాలు, భౌతిక సంఘటనలు ఇవ్వబడవు. సో మనకి ఏదైతే ఎక్స్పీరియన్స్ చేస్తున్నామో ఫిజికల్‌గా అదంతా మనకి సబ్కాన్షియస్ మైండే ఇస్తుంది అని చెప్పి చెప్తున్నారు. ఆ సబ్కాన్షియస్ మైండ్‌కి ఇస్తున్నది ఎవరు? మన మైండ్ ద్వారా, మన థాట్స్ ద్వారా మనమే ఇస్తున్నాము. సో మనం ఒక అవేర్‌నెస్‌తో మన థాట్స్‌లో ఉంటే కనుక మనకి ఏదైతే కావాలో ఒక మెట్టు ఎక్కాలన్నా, మెట్టు దిగుతున్నా మన థాట్స్‌ని అబ్జర్వ్ చేసుకుంటే సరిపోతుంది అని. విత్తనం లేకుండా చెట్లు ఎలా ఉండదో సంకల్పం, లక్ష్యం లేకుండా సృష్టి ఉండదు. మరి ఆ సంకల్పం ఏర్పరుస్తున్నది ఎవరు? మీ యొక్క ఆత్మయే. ఆ ఆత్మ భౌతిక తలంలో చైతన్య శక్తిని పరిణామం చెందించుకోవటానికి మీ ద్వారా సంకల్పాన్ని జనింపచేస్తుంది. ఈ చైతన్య శక్తి మీ సబ్కాన్షియస్ మైండ్ ఏర్పరచుకునే సంకల్పాల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. సో మన సోల్ ఎందుకు వచ్చింది? ఈ బాడీని తీసుకొని. సో ఇక్కడ ఈ ఎక్స్పీరియన్సెస్ అన్ని తీసుకోవటం కోసము, దాని ద్వారా నేర్చుకోవటం కోసం. సో ఇక్కడ ఎక్స్పీరియన్సెస్ అన్ని ఎలా వస్తున్నాయి? మనం పెట్టుకున్న సంకల్పాల ద్వారా. మనం సబ్కాన్షియస్ మైండ్‌లో మనకి ఏదైతే కావాలి అనుకుంటున్నామో సో దాని ద్వారా మన ఎక్స్పీరియన్స్ వస్తున్నాయి. సో ఈ సబ్కాన్షియస్ మైండ్‌కి ఎవరిస్తున్నాము? సో మన థాట్స్ నుంచి మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో దాన్ని మన సబ్కాన్షియస్ మైండ్‌కి ఇస్తున్నాము. సో మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో అదొక సీడ్. దాని నుంచి మనకి ఫిజికల్‌గా రియాలిటీలోకి వచ్చేది ఒక చెట్టు అని. That which you seek is already within you. Where it is now within, sorry, were it not now within you, eternity could not evolve it.
మీరు వెతుకుతున్నదేదో అది మీ అంతరంగంలోనే ఉన్నది. కానీ అలా కాని పక్షంలో ఈ శాశ్వతత్వం పరిణామం చెందడం సంభవించదు. మీలో అంటే అంతరంగంలోని చైతన్య శక్తి నిత్యత్వ సూత్రాన్ని అనుసరిస్తుంది. శక్తి నిలకడగా ఉండదు. అది ఒక రూపం నుండి మరొక రూపంలోనికి నిరంతరం పరిణామం చెందుతూ, రూపాంతరం చెందుతూ ఉంటుంది. ఈ చైతన్య శక్తి మీ జీవితానుభవాలుగా రూపాంతరం చెందటానికి మీ యొక్క సంకల్పాలు మరి లక్ష్యాల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. సో మనకేంటి అంటే ఎనర్జీ అనేది ఎప్పుడు చేంజ్ చేసుకుంటూ ఉంటుంది కదా! ఇవాల్వ్ అవుతూ ఉంటుంది. సో అలానే మన చైతన్య శక్తి కూడా అంతే. సో మనం తీసుకునే గోల్స్‌ని బట్టి అది చేంజ్ అవుతూ ఉంటుంది. సో మనం తీసుకునే గోల్స్‌ని బట్టి మన ఎక్స్‌పీరియన్సెస్ ఉంటాయి అని చెప్పి చెప్తున్నారు. దీనికి ఒక ఎక్సర్సైజ్ ఇస్తున్నారు ఇక్కడ. The first step in changing the future is desire. That is, define your objective. Know definitely what you want. ఆకాంక్ష లేదా వాంఛ అనేది మీ యొక్క భవిష్యత్తును మలుపు తిప్పే తొలి అడుగు. మీ యొక్క లక్ష్యము లేదా సంకల్పం అనేది చాలా ముఖ్యం. చాలా స్పష్టంగా సంకల్పాన్ని కలిగి ఉందంటే సో మనకి మెయిన్ ఫస్ట్ ఏంటి అంటే మనకి ఏదైతే అనుకుంటున్నామో, ఏదైతే కావాలనుకుంటున్నామో దాని మీద చాలా క్లారిటీ కావాలి అని చెప్పి చెప్తున్నారు. సెకండ్ స్టెప్ ఏంటి? కన్‌స్ట్రక్ట్ ఎన్ ఈవెంట్ విచ్ యూ బిలీవ్ యూ వుడ్ ఎన్‌కౌంటర్ ఫాలోయింగ్ ద ఫుల్‌ఫిల్‌మెంట్ ఆఫ్ యువర్ డిజైర్. అన్ ఈవెంట్ విచ్ ఇంప్లైస్ ఫుల్‌ఫిల్‌మెంట్ ఆఫ్ యువర్ డిజైర్. మీ యొక్క కాంక్ష లేదా కోరిక నెరవేరినట్లయితే జీవితానుభవం లేదా భౌతిక సంఘటనలు ఎలా ఉంటుంది అనే విధంగా మీ మనోక్షేత్రంలో రకరకాల సంఘటనలు నిర్మాణం చేయండి. లక్ష్యం, సంకల్పం నెరవేరితే భౌతిక సంఘటన ఎలా ఉంటుంది అనేది ఫీలింగ్స్, ఎమోషన్స్ మరియు విజువలైజేషన్‌తో చూడండి. ఇది చాలా ముఖ్యం. ఫస్ట్ ఏమో మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో దానిలో ప్యూర్‌గా క్లారిటీ తెచ్చుకోవాలి. సెకండ్‌ది ఏంటి అంటే అది మనకి అది నెరవేరిపోయినట్లుగా దాన్ని మనం ఆహ్, ఆహ్, కంప్లీట్‌గా దాన్ని మనం ఆహ్, ఆ అనుభవంలోకి వచ్చినట్లుగా చూసుకుంటూ దా దాన్ని ఎంజాయ్ చేస్తున్నట్లుగా ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్‌తో విజువలైజ్ చేసుకుంటూ ఉండాలి అని చెప్తున్నారు. థర్డ్‌ది ఏంటి? కుర్చీలో గాని, పద్మాసనంలో గాని హాయిగా కూర్చొని దేహాన్ని, మనసుని ప్రశాంతంగా ఉండేటట్లు చూడండి. 3 లేదా 4 నిమిషాల పాటు శ్వాసను నెమ్మదిగా, దీర్ఘంగా తీసుకుంటూ వదిలిపెట్టండి. దీనివలన దేహము మరియు మనసు ప్రశాంతతను పొందుతాయి. కళ్ళు మూసుకోవాలి. ఈ అభ్యాసం పూర్తయ్యే వరకు మధ్యలో కళ్ళు తెరవరాదు. సో, ఈ ముందు మనకేం కావాలో డిసైడ్ చూసుకోవాలి. సో, అది తర్వాత ఫుల్‌ఫిల్ అయిపోయినట్టుగా చూసుకొని, తర్వాత మెడిటేషన్‌లో కూర్చోమంటున్నారు. మెంటల్లీ ఫీల్ యువర్‌సెల్ఫ్ రైట్ ఇంటు ద ప్రపోజ్డ్ యాక్షన్. ఇమాజి ఇమాజినింగ్ ఆల్ ద వైల్ దట్ యూ ఆర్ యాక్చువల్లీ పెర్ఫార్మింగ్ ద యాక్షన్ హియర్ అండ్ నౌ. మీరు వాంఛించిన దాన్ని మీ మనసులో భావన చేయండి. అది నెరవేరితే ఎలా ఉంటుందో చాలా క్రియాశీలంగా ఉండండి. అందులో ఊహాశక్తిని ఉపయోగించండి. ఆ సంకల్పాన్ని, లక్ష్యాన్ని ఇప్పటికే, ఇప్పుడే, ఇక్కడే నెరవేర్చినట్లుగా భావన చెందుతూ అనుభూతి చెందండి. నిజంగానే వాస్తవ రూపం చెందినట్లుగా మీ మనోక్షేత్రంలో భావన చెందండి. ఆ లక్ష్యం ఇప్పటికే ఈ వర్తమానంలో ప్రెజెంట్ టెన్స్‌లో నెరవేరింది అనే విధంగా వివిధ రకాలుగా ఫీలింగ్స్, ఎమోషన్స్ మరియు విజువలైజేషన్స్‌తో ఆస్వాదించండి. చాలా స్పష్టంగా భావన చెందటానికి ప్రయత్నించండి. సీరియస్‌గా అది జరిగి తీరాల్సిందే అనే విధంగా ఉండరాదు. చిన్న పిల్లలు ఆడుకునే మాదిరిగా సరదాగా ఉండాలి. లక్ష్యం నెరవేరుతుందా లేదా అనేది మీకు అనవసరం. ఫలితం ఏదైనా కానీ ప్రకృతికి వదిలిపెట్టండి. సో, అది మనకి నిజంగా జరిగిపోయినట్లుగానే మనం ఫీల్ అవుతూ ఉండాలి. అంతేకాని నాకిది గట్టిగా కావాలి అని చెప్పి ఒక ఎమోషన్‌తో దానిలో ఉండొద్దు. ప్లస్ దాన్ని ఫన్‌గా ఆలోచించాలి. అంతేకాని దానిలో సీరియస్‌నెస్, నెగెటివ్ థాట్స్ రాకుండా చూసుకోవాలి. మళ్ళీ అట్లానే రిజల్ట్స్ ఎలా ఉంటుంది అనే ఒక థాట్ కూడా తీసుకురాకుండా ఓన్లీ అది వచ్చేసినట్లుగా ఊహించుకోవాలి, విజువలైజ్ చేసుకోవాలి అని చెప్తున్నారు.
You do not visualize yourself at a distance in point of space and at a distance in point of time. కాలము ఆవరణ పరంలో ఎక్కడో అది సంభవించినట్లుగా చిత్రీకరణ చేయండి. సబ్ కాన్షియస్ మైండ్ లో కాలం, దూరం, ఆవరణ అంటే టైం, డిస్టెన్స్, స్పేస్ అనేవి ఉండనే ఉండవు. కాలం అనేది ఒక మల్టీ డైమెన్షనల్ రాశి. అది మీ మానవ ఇంటెలిజెన్స్ కు అందదు. సో ఇది మనకి పార్ట్ 1 లో కూడా చెప్పినట్లుగా టైం అనేది ఒక మల్టీ డైమెన్షనల్ క్వాలిటీ అని చెప్తారనమాట. ఏంటి అంటే మన గతము, వర్తమానము అండ్ భవిష్యత్తు అన్నీ కూడా ఒక సైకిల్‌లో సర్కిల్‌లో ఎప్పుడు ఒకే టైంలో జరుగుతూ ఉంటాయి అని చెప్తున్నారు. సో దాన్ని మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చారు. అది మన ఆహ్, లాజికల్ మైండ్‌కి అర్థం కాదు అని చెప్తున్నారు. ఎందుకంటే మనం ఎప్పుడు సీక్వెన్షియల్‌గా ఆలోచిస్తాము. ఈ సర్క్యులర్ మైండ్‌లో ఆలోచించలేము కాబట్టి మన లాజికల్ మైండ్‌కి తెలియదు ఇది అని. సో మనం విజువలైజ్ చేస్తున్నప్పుడు అది ఎక్కడ, ఎలా జరిగింది అనేది చిత్రీకరణ చేయకండి అంటున్నారు. సో అది జరిగిపోయినట్లుగా ప్రస్తుత ఈ క్షణంలోనే జరిగిపోయినట్లుగా ఎప్పుడో నెక్స్ట్ ఎప్పుడో జరుగుతుంది అనేది కాకుండా ఎట్ ప్రెజెంట్‌లో జరిగినట్లుగా ఊహించుకోమంటున్నారు మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో. The achievement of goal is here and now it is within you. లక్ష్య సాధన అనేది ఇప్పుడే ఇక్కడే మీ అంతరంగంలో ఉంటున్నది. అది వ్యక్తీకరించబడడానికి ఎమోషన్స్ మరియు విజువలైజేషన్స్ రూపంలో మీరు సబ్ కాన్షియస్ మైండ్‌కి చేరవేయవలసి ఉంది. ఫీలింగ్స్ ఆర్ ఎమోషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. దే ఆర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. వాస్తవ రూపం చెందించే ప్రక్రియలో ఇవి చాలా ముఖ్యం. ఏంటవి? ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ అన్నమాట. ఈ విషయం అనేక సార్లు ఈ పుస్తకంలో ప్రస్తావించాం. దీనికి గల కారణం ఈ కాన్సెప్ట్స్ మీ సబ్ కాన్షియస్ మైండ్‌లో బలంగా నాటుకుపోతాయి అనే ఉద్దేశంలో. సో మనకి ఏదైతే కావాలి అనుకుంటున్నామో దాన్ని జరిగినట్లుగా, వచ్చేసినట్లుగా ఈ ప్రెజెంట్‌లో మనం దాన్ని ఆస్వాదిస్తున్నట్లుగా చాలా ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్‌తో ఉండాలి. అలా విజువలైజ్ చేసుకోవాలి. ఆ ఫీలింగ్ అండ్ ఎమోషన్ లేకపోతే మళ్ళీ అది అంత స్ట్రాంగ్‌గా మేనిఫెస్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉండవు అన్నట్లుగా చెప్తున్నారనమాట. సో ఇదే కాన్సెప్ట్ మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నారు అంటే, మన సబ్ కాన్షియస్ మైండ్‌లో అది కంప్లీట్‌గా స్థిరమైపోతుంది అని చెప్తున్నారు. To change the conditions here in the 3 dimensions of space, we must first change them in the higher dimensions. The subconscious mind is connected to the higher dimensions. Your inner consciousness has all the dimensions. ఈ 3 దిశా తలంలో పరిస్థితుల్లో మార్పులు చెందాలి అంటే మీ లోపల సబ్ కాన్షియస్ మైండ్ ఉన్నత తలాల్లో మార్పు చెందవలసి ఉన్నది. లక్ష్యం నెరవేరినట్లుగా మీ మీ యొక్క సబ్ కాన్షియస్ మైండ్‌లో అంటే హయ్యర్ డైమెన్షన్స్‌లో మార్పు చెందించాల్సి ఉంది. ఈ సబ్ కాన్షియస్ మైండ్ హయ్యర్ డైమెన్షన్స్‌తో అనుసంధానింపబడి ఉంటుంది. మీలోని చైతన్య శక్తి అన్ని డైమెన్షన్స్‌ని కలిగి ఉంటుంది. సో మన సబ్ కాన్షియస్ మైండ్‌తో మనం కనెక్ట్ అవ్వాలి అని చెప్తూ ఉన్నారు కదా! సో ఇది మనం ఏ డైమెన్షనల్ ప్లేన్‌లో ఉన్నామో ఆ డైమెన్షన్ లోనే కాదు, ఇంకా హయ్యర్ డైమెన్షన్స్‌లో కూడా ఉంటుంది. అన్ని డైమెన్షన్స్ యొక్క ఎనర్జీ కూడా మన సబ్ కాన్షియస్ మైండ్‌లో ఎప్పుడూ ఉంటుంది. సో మనకి ఏదైతే కావాలి అనుకుంటున్నామో ఎస్పెషల్లీ ఈ 3 డైమెన్షనల్ ప్లేన్‌లో భూమి మీద ఏదైతే జరగాలి అనుకుంటున్నామో దాన్ని ముందు మన హయ్యర్ డైమెన్షన్ మన ఇన్నర్ కాన్షియస్‌నెస్‌కి చెప్పాలి అని చెప్తున్నారు. సో ఆటోమేటిక్‌గా ఇప్పుడు మన మైండ్ హైయర్ డైమెన్షన్స్‌తో ఎప్పుడు కనెక్ట్ అయ్యే ఉంటుంది. మన సబ్ కాన్షియస్ మైండ్ ఎప్పుడు హైయర్ డైమెన్షన్స్‌తో కనెక్ట్ అయ్యి ఉంటుంది అని. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈస్ వితిన్. దేవుడి రాజ్యం మీలోనే ఉన్నది అని జీసస్ క్రైస్ట్ చెప్పినది ఈ సబ్ కాన్షియస్ మైండ్ లేదా అంతరంగ ప్రపంచంలోని చైతన్య శక్తి గురించి. అనేక జన్మల నుండి భగవద్గీత, ఉపనిషత్తులు, ధమ్ముపాదం, జీసస్ వ్యాఖ్యల గురించి చదువుతూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం. కానీ ఆ మహావాక్యాలు సబ్ కాన్షియస్ మైండ్‌లో పాతుకుపోవటం జరగలేదు. సో మనకి ఎప్పటినుంచో కూడా మన సబ్ కాన్షియస్ మైండ్‌లో ఎంతో ఎనర్జీ ఉంది అని చెప్పి అన్ని ఉపనిషత్తుల్లోనూ చదువుతూ ఉన్నాం కదా! కానీ దాన్ని మనం కంప్లీట్‌గా
అర్థం చేసుకోవటమో, లేకపోతే దాన్ని మనం ఆచరణలో పెట్టడమో, దాన్ని అంతగా విశ్వసించటమో చేయలేదు. అందుకని దీని గురించి మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు. ఎందుకు అంటే మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో అది కంప్లీట్‌గా స్టిక్ అవ్వటం కోసము అని. మీ యొక్క లక్ష్యాలు వాస్తవ రూపం చెందాలి అంటే, బాహ్య ప్రపంచంలో మార్పులు రావాలి అంటే, సబ్‌కాన్షియస్ మైండ్‌లో మొదటగా మార్పులు చోటు చేసుకోవాల్సి ఉంది. మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో, పక్కన వాళ్ళు ఆహ్, లో మార్పు రావాలి అనుకున్నా, లేదా మనలో మార్పు రావాలనుకున్నా, లేదా మనకి మన ఫిజికల్ సిట్యుయేషన్‌లో మన చుట్టూ ఉన్న సరౌండింగ్స్‌లో మార్పు రావాలి అనుకుంటున్నా, ఎందులో చేంజ్ రావాలి అనుకుంటున్నా, మనం ఏదైతే ఆశిస్తున్నామో అది జరగాలి అంటే, దాన్ని ముందుగా మన సబ్‌కాన్షియస్ మైండ్‌కి అందించాలి. అందించి అది జరిగినట్లుగా మన ఎమోషన్స్, ఫీలింగ్స్ అండ్ విజువలైజేషన్‌తో ఈ వర్తమానంలో జరిగిపోయినట్లుగా ఊహించుకుంటే గనక ఆటోమేటిక్‌గా అది మేనిఫెస్ట్ అయిపోతుంది అని. స్టాప్ వర్రీయింగ్ వెన్, వేర్ అండ్ హౌ ఇట్ విల్ హ్యాపెన్ విత్ కంప్లీట్ ఈజ్. ద యూనివర్స్ ఆర్ సబ్‌కాన్షియస్ మైండ్ విల్ టేక్ ఓవర్ ఆల్ ద వర్క్ ఆన్ యువర్ బిహాఫ్. మీ యొక్క లక్ష్యం ఎలా, ఏ విధంగా, ఎప్పుడు, ఎక్కడ వాస్తవ రూపం చెందుతుంది అని బాధపడటం మానేయండి. ఇది చాలా సులభంగా సంభవిస్తుంది. ఈ విశ్వం లేదా సబ్‌కాన్షియస్ మైండ్ ఆ పనిని మీ తరపున పూర్తిగా చేసి పెడుతుంది. మీరు నిమిత్త మాత్రులే. చేయవలసిన పనంతా ఈ విశ్వమే చేసి పెడుతుంది. సో, మనము ఏది కావాలి అని గోల్ సెట్ చేసుకోవటమే. గోల్ సెట్ చేసుకొని మన ఇన్నర్‌కి కనెక్ట్ చేసి దాన్ని ఆహ్, ఇలా అలా కావాలి అని చెప్పి దాన్ని అడగటము. దానికి మనం చేయవలసిన ఫిజికల్ వర్క్ అంతా చేయటము. దాని రిజల్ట్స్ ఎలా ఉంటుంది అనేది, ఎప్పుడు వస్తుంది అనేదాన్ని కంప్లీట్‌గా పక్కన పెట్టేయాలి. ఈ యూనివర్స్ దాన్ని ఆటోమేటిక్‌గా కంప్లీట్ చేస్తుంది అని చెప్తున్నారు. ఎక్కడ, ఎప్పుడు, ఏ విధంగా ఈ సంకల్పం నెరవేరుతుంది అని మీరు సందేహిస్తున్నట్లయితే, వ్యతిరేక భావాలు, ప్రతిష్టంభన భావాలు మీలో కలుగుతున్నాయని అర్థం. నెగెటివ్ ఎమోషన్స్ యొక్క ప్రభావం ఎక్కువగా ఉందని గ్రహించండి. బాధపడటం లేదా ఈ ప్రతిష్టంభన అంటే రెసిస్టెన్స్ ఎలా మీ యొక్క సబ్‌కాన్షియస్ మైండ్ నుండి బయటికి పంపవచ్చునో ఈ పుస్తకంలోని అభ్యాసాలను ఇవ్వటం జరిగింది. వాటిని సాధన చేయండి. సో, మనం ఇలా చేద్దాము అనుకున్న గాని, అది ఎప్పుడవుతుంది, ఎలా అవుతుంది అనేది ఒక థాట్ వచ్చింది అంటేనే, మనలో ఏదో రెసిస్టెన్స్ ఉంది. ఒక నెగెటివ్ ఫీలింగ్ ఉంది అనేది అర్థం చేసుకోవాలి. సో, అది ఒకసారి మనకు ఆ అవేర్‌నెస్ వచ్చిన తర్వాత, మళ్ళీ అది మెడిటేషన్ చేసి, 5 స్టెప్స్ ప్రాసెస్‌లో ఆ నెగెటివ్ థాట్స్‌ని, రెసిస్టెన్స్‌ని మన నుంచి బయటకి తీసేయాలి అని చెప్తున్నారు. The responsibility to make what you have done real in this physical world is not on your shoulders. Do not be concerned with the how. You have already created that in your subconscious mind. బాహ్య ప్రపంచంలో లక్ష్యాన్ని వాస్తవ రూపం చెందించాల్సిన బాధ్యత మీ భుజస్కంధాల పైన లేదు. ఈ పని అంతా అంతరంగ ప్రపంచమే అంటే సబ్‌కాన్షియస్ మైండే చూసుకుంటుంది. ఎలా జరుగుతుంది? ఎలా అనే విషయాన్ని కంప్లీట్‌గా వదిలిపెట్టేయండి. మీ యొక్క సబ్‌కాన్షియస్ మైండ్‌లో అది ఇప్పటికే వర్తమానంలో సృష్టించబడి ఉన్నది. సో, అది రిజల్ట్స్ గురించి ఆలోచించొద్దు. ఎలా జరుగుతుంది? ఎందుకు జరుగుతుంది? ఎప్పుడు జరుగుతుంది? అనేది కంప్లీట్‌గా దాన్ని యూనివర్స్‌కి వదిలేసి అంటే మన సబ్‌కాన్షియస్ మైండ్‌కి వదిలేయాలి అని చెప్పి చెప్తున్నారు. Do not be concerned with the how. Assume that it is done and suspend suspend all the analysis of the 3 dimensions mind. సో, ఏమంటున్నారు? అది ఆల్రెడీ జరిగిపోయినట్లుగానే ఊహించుకోండి. కానీ ఎలా జరుగుతుంది? ఎప్పుడు జరుగుతుంది? అనేది 3 డైమెన్షనల్ ప్లేన్‌లో ఉండే లాజికల్ మైండ్ థాట్స్ కంప్లీట్‌గా పక్కన పెట్టేయండి అని చెప్పి చెప్తున్నారు. లక్ష్యం ఎలా నెరవేరుతుంది అనే విషయాన్ని పట్టించుకోకండి. తర్కం, విశ్లేషణలు అనేవి త్రిదిశాతలంలో చెందిన మనస్సుకు సంబంధించినవి. వాటిని పక్కన పెట్టండి. ఈ మహాప్రకృతి అంటే మహావిశ్వము ఆత్మశక్తికి అప్పచెప్పిన తర్వాత ఇక నిశ్చింతగా ఉండండి. మొత్తం పనిని ఈ విశ్వం చేసి పెడుతుంది. బాహ్య ప్రపంచంలో మీ యొక్క పని చాలా చాలా స్వల్పంగా ఉంది. దానిని సోమరితనం, బద్ధకం లేకుండా నెరవేర్చండి చాలు.
సో, మనం ఫిజికల్‌గా చేయాల్సిన పనల్లా ఏదైతే అనుకుంటామో లక్ష్యానికి, దానికి ఫిజికల్‌గా చేయాల్సిన పనులు జస్ట్ చేసుకుంటూ వెళ్ళటం మాత్రమే మన పని. అంతేకాని మనం లేజీగా కానీ ఆహ్, లేకపోతే పోస్ట్‌పోన్‌మెంట్‌లో మాత్రం లేకుండా చూసుకోవటం మాత్రమే మనం చేయాల్సింది. మనం ఏదైతే అనుకుంటున్నామో దానికి ప్లాన్ చేసుకుంటూ, దానికి కావాల్సింది ఫిజికల్‌గా మనం ఏవైతే చేయాలో ఒక ఆహ్, కారు కొందాం అనుకున్నాం, ఇల్లు కొందామని అనుకున్నాం అనుకోండి. సో, దానికి డబ్బులెలా వస్తాయి? మనకి ఆహ్, అంతా బానే సెట్ అవుతుందా? లేదా? లేకపోతే లాస్ట్ మినిట్‌లో ఏమైనా ఇబ్బందులవుతాయా? ఇలా ఆ ఆలోచనలేమీ లేకుండా మార్కెట్‌లో ఏమేమి ఇల్లున్నాయి అని చూసుకోవటము. దానిలో ఏ ఏరియాలో కావాలి అనుకోండి, ఆ ఏరియాకు చూసుకోవటము. మనం చేయవలసిన పనులు ఫిజికల్‌గా చేయాలి. అంతేకాని అంటే అలా అని నేను నా సబ్‌కాన్షియస్ మైండ్‌కి చెప్పేసాను. నేనేమి అక్కర్లేదు. నేను ఇంట్లో కూర్చుంటే ఆటోమేటిక్‌గా పనయిపోతుంది అని అన్నీ ఒక రకమైన లేజీనెస్‌తో కూడా ఉండకూడదు అని చెప్తున్నారు. యువర్ డిజైర్ ఈస్ ఔట్‌సైడ్ ఆఫ్ ద రీచ్ ఆఫ్ ద 3 డైమెన్షనల్ వరల్డ్. మీ యొక్క ఆకాంక్ష ఈ 3 దిశా మనస్సుకు ఆవల ఉన్నది. హయ్యర్ డైమెన్షన్స్‌లో మీ యొక్క లక్ష్యం నెరవేర్చబడింది. సో, మనం ఏదైతే అనుకుంటామో దాన్ని కనుక మనకు సరెండర్ చేసి మన సబ్‌కాన్షియస్ మైండ్‌కి ఇచ్చేస్తే హయ్యర్ డైమెన్షన్స్‌లో ముందుగా అది జరిగిపోతుంది అని చెప్తున్నారు. ఒక్క నిమిషం. నిమిత్త మాత్రం భవార్జున. నీవు నిమిత్త మాత్రుడివి అర్జున. యుద్ధంలో వీరందరూ వారి అంతరంగ ప్రపంచంలో ఇప్పటికే మరణించారు. యుద్ధంలో మరణించటం అనేది కేవలం ఒక సాకు మాత్రమే. ఇది భగవద్గీతలో శ్లోకం శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిందనమాట. సో, ఇక్కడ ఏంటంటే నీ కర్మలను నువ్వు ఆచరించు. ఫలితాన్ని విశ్వానికి వదిలిపెట్టు. ఆత్మకి వదిలిపెట్టు అని చెప్తున్నారనమాట. ఇదేంటి కరణ్ కర్మణ్యే వ్యాధి కారస్తే అనే శ్లోకం ఉంది కదా! దాని గురించి చెప్తున్నారిది. యువర్ అస్యూమ్ ద ఫీలింగ్స్ ఆఫ్ ద విష్ ఫుల్‌ఫిల్డ్. యువర్ గ్రేటర్ సెల్ఫ్, ద ఇన్ఫైనైట్ మైండ్ విల్ డూ ఆల్ ద వర్క్ ఆన్ యువర్ బిహాఫ్. మీ యొక్క ఆకాంక్ష నెరవేరింది అనే భావన కలిగి ఉండండి. అంతే చాలు. మీ యొక్క పూర్ణాత్మ అంటే ఈ అనంతమైన మైండ్ మీ తరపున అన్ని పనులు చేసి పెడుతుంది. మీ యొక్క లక్ష్యాన్ని నెరవేర్చి పెడుతుంది. సో, మనకి ఏం కావాలి మెయిను? మనం ఒక గోల్ పెట్టుకోవటము. మనకి ఏదైతే చేయాలనుకోవటమో దాన్ని ప్రాపర్‌గా సెట్ చేసుకొని మన ఆహ్, కాన్షియస్ మైండ్‌కి చెప్పటమే అని మన ఇన్నర్‌కి చెప్పటమే అనేది చెప్తున్నారనమాట. యూ డు నాట్ హావ్ టు concern yourself with the ways and means of achieving the goal. Simply sit quietly, no matter where you are, and mentally actualize it. ఏ మార్గాల ద్వారా, ఏ విధంగా, ఏ పద్ధతుల ద్వారా లక్ష్యం నెరవేరుతుంది అనే విషయాన్ని వదిలిపెట్టండి. హాయిగా, నిశ్చింతంగా కూర్చోండి. విశ్రాంతి తీసుకోండి. మీరు ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉంటున్నా చేయవలసిన పనిని మనోక్షేత్రంలో చేయండి. ఫీలింగ్స్, ఎమోషన్స్ మరియు చిత్రీకరణలో అనుభూతి చెందండి. అప్రయత్నపూర్వకంగా అన్నీ నెరవేరుతాయి. సో, ఒకసారి మనం కనుక ఎమోషన్స్ ఫీలింగ్స్‌తో విజువలైజ్ చేసుకుంటే కనుక అసలు ఎఫర్ట్‌లెస్‌గా మనకి ఏవైతే కావాలనుకుంటున్నామో అవి జరిగిపోతాయి అంటున్నారు. బీ నాట్ అఫ్రైడ్, ఓన్లీ బిలీవ్. భయపడకండి, కేవలం నమ్మండి. అంతే చాలు. ప్రపంచంలో ఆర్థిక మాంద్యం, దేశాల మధ్య యుద్ధాలు, ప్రపంచ యుద్ధము, దుర్భిక్షం, తుఫానులు వంటి ప్రకృతి వైపరీత్యాలు ఇవేవి మీ అంతరంగ ప్రపంచాన్ని ప్రభావితం చేయలేదు. మీ మానవ ఇంటెలిజెన్స్ మాత్రమే వీటి గురించి ఆలోచిస్తూ భయపడుతుంది. మనకి బయట జరిగే ఏ విషయం కూడా మన ఇన్నర్ ఇంటెలిజెన్స్‌ని ఏమాత్రం ఎఫెక్ట్ చేయదు అంటున్నారు. మీ యొక్క సాధన అంతా మీ అంతరంగంలోనే. బాహ్య ప్రపంచంలోని పరిస్థితులు తలుచుకొని భయపడకండి. మీరు ఆకాంక్షిస్తున్న దాన్ని లోపలే సబ్‌కాన్షియస్ మైండ్‌లో సృష్టించుకోండి. యువర్ కాన్షియస్‌నెస్ విల్ డూ ఆల్ ద వర్క్. మీ యొక్క చైతన్య శక్తి మొత్తం పనిని నెరవేరుస్తుంది.
మన కాన్షియస్ మైండ్‌తో కనెక్ట్ అయితే చాలు అని చెప్పి చెప్తున్నారు. ఆటోమేటిక్‌గా మనకి ఏదైతే కావాలనుకుంటున్నామో అది జరుగుతుంది అని. సో, ఇవాళ ఇక్కడితో ఆపుతాము. రేపటితో మోస్ట్‌లీ చాప్టర్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్.